హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ గణేష్. లాస్ట్ క్లాస్ మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చూసాం. సో ఇప్పుడు అదే ఎగ్జాంపుల్కి మనం ఏం చేద్దాం అంటే ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అడగదాం చూద్దాం. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో ప్రాబ్లం ఏంటంటే మీరు చూసారు ఆల్రెడీ, అంటే మనకి పేజ్ ఫాల్స్ ఎక్కువ వస్తున్నాయి. పేజ్ ఫాల్స్ని కొంచెం తగ్గించాలి, ఓకేనా? ప్లస్ మీకు ఫిఫోలో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే బిలేడస్ ఎనామలీ అని మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. సో బిలేడస్ ఎనామలీ అంటే ఏంటంటే ఈవెన్ దో వీఆర్ ఇంక్రీజ్ ద ఫ్రేమ్ సైజ్ దెన్ ఇంక్రీజ్ ద ఫేజ్ ఫాల్స్ ఆల్సో. ఇంక్రీజ్ ద ఫేజ్ ఫాల్స్ అంటే మనం గనక ఒకవేళ గనక ఫ్రేమ్ ఇందాక మనం 3 తీసుకున్నాం, ఒకవేళ 3 కాకుండా 4 తీసుకుంటే ఇదే స్ట్రింగ్ కి ఇంకా ఎక్కువ ఎర్రర్స్ పెరుగుతాయి. సో అలాంటి కేసెస్ ఎక్కువ ఒక్కర్ అవుతాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని రికవర్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం సమ్ మోర్ వీఆర్ అచీవింగ్ సమ్ మోర్ బెటర్ ఇంప్రూవ్మెంట్ ఆర్ అచీవింగ్ సమ్ మోర్ ఎఫిషియన్సీ కంపేర్ విత్ ద ఫిఫో. వీ కెన్ గో ఫర్ టు ద ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అన్నట్టు. అండ్ దీంట్లో ఏంటంటే హియర్ వీఆర్ రీప్లేస్ ద పేజ్ which is occurred longest period of time. సో ఏదైతే లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అక్కర్ అవుద్దో, ఓకే, సో ఆ పేజ్ని రీప్లేస్ చేసుకుంటాం. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ విల్ బి లుకెట్ ఫర్ ద ఫ్యూచర్ వైపు చూస్తూ ఉంటుంది స్ట్రింగ్, ఓకేనా? ఒకసారి చూద్దాం, ఇది మాత్రం గుర్తుంచుకోండి ఫ్యూచర్ అనేది, ఓకేనా? ఎందుకంటే ఇది ఎల్ఆర్యు ఒకేలా ఉంటాయి, ఓకేనా? సో దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇదేమో ఫ్యూచర్ చూస్తుంది, అదేమో బ్యాక్వర్డ్ చూస్తుంది. ఒకసారి మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకే? ఫస్ట్ ఇనీషియల్గా 7 వచ్చింది, 7 రీప్లేస్ చేసాం, ఆస్ట్రిక్ పెట్టాం. 0 వచ్చింది, సో 7 0 ఆస్ట్రిక్ రిప్రజెంట్ చేసా, ఓకే? తర్వాత 1 వచ్చింది, సో 1 వస్తే 7 0 1 ఆస్ట్రిక్ రిప్రజెంట్ చేసా. ఇప్పుడు 2 వచ్చింది, ఇప్పుడు 2ని రీప్లేస్ చేయాలి. నేను 2ని ఎక్కడ పెట్టాలి? 7లో పెట్టాలా, 0లో పెట్టాలా, 1లో పెట్టాలా? బికాస్ హియర్ నో స్పేస్, సో వీ నీడ్ టు రీప్లేస్ సమ్ పేజ్, ఓకేనా? సో అయితే ఇప్పుడు మనం ఎక్కడ చూస్తాం అంటే ఇప్పుడు 2ని రీప్లేస్ చేయాలి కాబట్టి 7 ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. ఫ్యూచర్లో 7 ఎక్కడ వస్తుందో ఇక్కడ నుంచి చూస్తే, ఈ డైరెక్షన్లో చూస్తే 7 ఎక్కడ కనబట్ల. 0 ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో 7 ఎక్కడుందో కనబట్టలేదు కాబట్టి, సో 7 వచ్చే ఛాన్స్ చాలా తక్కువ కాబట్టి వీ కెన్ రీప్లేస్ ఇన్ ద 7 పొజిషన్. నెక్స్ట్ రిమైనింగ్ సేమ్. నెక్స్ట్ 0 వచ్చింది, సో 2 0 1 బికాస్ 0 ఆల్రెడీ ఉంది కాబట్టి. తర్వాత 3 పెట్టా, ఇప్పుడు 3ని రీప్లేస్ చేయాలి. సో 3ని రీప్లేస్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఇక్కడ ఉన్నాం, మనకున్న ఆప్షన్స్ ఏంటి? 2 0 1. 2 ఎక్కడ ఉంది? ఇక్కడ. 0 ఎక్కడ ఉంది? ఇక్కడ. 1 ఎక్కడ ఉంది? ఇక్కడ. సో అన్నిటికన్నా లాంగెస్ట్ డిస్టెన్స్ లో ఉంది 2 కాబట్టి 2 ప్లేస్ లో 3ని రీప్లేస్ చేసుకుంటాం. 3 0 1, ఓకే? మళ్ళీ 3 వచ్చింది, సో నీడ్ నాట్ నెసరీ టు మెన్షన్ ద 3 అగైన్. తర్వాత 0 వచ్చింది, 0 కూడా ఆల్రెడీ ఉంది, 3 0 1. తర్వాత 1 వచ్చింది, 1 కూడా ఆల్రెడీ ఉంది, ఓకే? తర్వాత 4 వచ్చింది, 4ని రీప్లేస్ చేయాలి, ఓకే? ఇది ఓన్గా తీసుకున్న ఎగ్జాంపుల్ కాబట్టి కరెక్ట్గా రాకపోవచ్చు, బట్ మీరు ప్రిన్సిపల్ ఒకటి తెలుసుకోండి ఎలా వర్క్ అవుతుంది అని. 3 ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి చూస్తే ఎక్కడ ఉంది తెలియదు, బట్ 0 ఇక్కడే ఉంది. 1 ఎక్కడ ఉంది? అది కూడా తెలియదు. సో 3 ప్లేస్లో మనకి ఇప్పుడు ఎప్పుడైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలి, ఏది కరెక్ట్ అని డౌట్ వచ్చింది అనుకోండి, ఎప్పుడు కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రకారం వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, 3 ఎక్కడ ఉంది? తెలియట్లా. 0 ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. 1 ఎక్కడ ఉంది? అది కూడా తెలియట్లేదు. సో ఇప్పుడు 3లో పెట్టాలా, 1లో పెట్టాలా? ఇలాంటప్పుడు మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చూసుకోవాలి. 3 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. 1 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. సో 1 ప్లేస్లో 4ని పెట్టుకుంటాం, ఓకే? ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి ఫార్ములా ప్రకారం. నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్స్ 1 2 3 4 5 6 by 3 6 6 3 9 9 1 10 ఏదో దాన్ని 3 0 1 4 0తో ఆపేసాను. ఓకే సారీ, ఇంకా ఉన్నది స్ట్రింగ్, ఐమ్ సారీ. 0 ఇంకోటి ఉంది, సో 0 ఉంది కాబట్టి రీప్లేస్ చేయక్కర్లా. 2 వచ్చింది లాస్ట్గా,
టూ ప్లేస్ లో ఏం పెట్టాలి? యాక్చువల్ గా టూ ప్లేస్ లో 304. ఫ్యూచర్ చూడడానికి ఏం లేదు, ఎందుకంటే రిఫరెన్స్ స్ట్రింగ్ ఏం కనబడట్లేదు కాబట్టి. ఇలాంటప్పుడు ఇంక మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చూసుకోవాలి. 3 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. 0 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. 4 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. సో అన్నిటికన్నా లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ అకరెన్స్ ఏంటంటే 0కి, కాబట్టి ఈ ప్లేస్ లో పెట్టాం. ఇప్పుడు ఒకసారి క్యాల్కులేట్ చేయండి పేజ్ ఫాల్స్ ఎన్నో. 1 2 3 4 5 6 7. ఓకే, తర్వాత ఎన్ని ఫ్రేమ్స్ వాడడం? 3 3 6 6 3 9 9 3 12. సో 7/12. సో 7/12 ఎంతో చూడండి. ఓకేనా, దాని ప్రకారం అంటే 70/12 వేసుకోండి. 5 12 60, 6 12 72 కాబట్టి 72 అంటే ఇదొక 8. ఓకేనా, సారీ 60. 60 అంటే మనకి ఎంత మిగిలింది? 10 మిగిలింది. ఓకేనా, 10 అంటే మళ్ళీ సో సంథింగ్ అంటే 55% సంథింగ్ అలా వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.